పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజు మరింత ఉధృతంగా కొనసాగాయి. దీక్షలో మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు వెన్నుపోటు పొడిచిన మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మెగా డీఎస్సీ పేరుతో దగా చేసిన కూటమి ప్రభుత్వం దిగి వచ్చే వరకు యువత మద్దతుతో వైఎస్ఆర్సీపీ పోరాటం ఉధృతం చేసిందని హెచ్చరించారు. బాపట్ల జిల్లా రేపల్లెలో రెండో రోజు వైఎస్ఆర్సీపీ నేతలు నిరాహార దీక్ష చేపట్టారు. వైఎస్ఆర్సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహనకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. డీఎస్సీ స్కామ్కు బాధ్యత వహించి మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ కు అత్యంత ప్రియమైన పేకాట ఆడిన వారికి కూడా డీఎస్సీలో ఉద్యోగం ఇచ్చారని మండిపడ్డారు. రేపల్లె నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త పీటా మోహనకృష్ణ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని రేపల్లెలో రెండో రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షకు పీటా మోహనకృష్ణ సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. నిరుద్యోగులను మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి ప్రజలు తొందరలోనే బుద్ధి చెబుతానన్నారు. నారా లోకేష్ రాజీనామా చేసే వరకు దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. రేపల్లె నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పీటా మోహనకృష్ణతో మా కరెస్పాండెంట్ అశోక్ ఫేస్ టు ఫేస్. డీఎస్సీ స్కామ్ కు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందేనంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, అలానే యువజన విభాగం దీక్షలు చేస్తున్నాయి. అయితే నిన్న రేపల్లెలో ఈ దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. పూర్తిగా టెంటులు లాగేశారు. పూర్తిగా దీక్ష చేస్తున్న నియోజకవర్గ సమన్వయకర్త పీటా మోహనకృష్ణను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. అక్కడ నిర్బంధించారు. పీటా మోహనకృష్ణ ఒకటే చెప్పారు, ఖచ్చితంగా దీక్ష అయితే కొనసాగిస్తాము, మీరు లోపల పెట్టినా సరే స్టేషన్లో కూడా దీక్ష కొనసాగిస్తానంటూ స్టేషన్లోనే బైఠాయించి దీక్ష కొనసాగించారు. చివరికి పోలీసులకు గత్యంతరం లేక మోహనకృష్ణను విడుదల చేశారు. ఈరోజు మోహనకృష్ణ దీక్షా శిబిరానికి వచ్చారు. విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. మనతో మోహనకృష్ణ ఉన్నారు, ఆయన కూడా దీక్షలో పాల్గొన్నారు. సార్, ఎట్లా చూస్తారు, ఏంటి, ఎలా ఉంది? లోకేష్ చేస్తున్న పనులకి 175 నియోజకవర్గాల్లో యువత అందరూ కూడా బాధపడుతున్నారు. ఈ రోజున దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఈ లోకేష్ ని మేము రాజీనామా కోరుకుంటున్నాం. నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉంటూ నీ దీంట్లో జరిగిన దాన్ని ఈ రోజు నువ్వు చేయలేకపోతున్నాము అని అంటే ఒకసారి నువ్వు అర్థం చేసుకో. మీ ప్రభుత్వం ఎంత కోల్పోయిందనే దాని మీద ఒకటే చెప్తున్నా. ఇక్కడ మాకు ఒక ఎమ్మెల్యే మంత్రి ఉన్నాడు, అనగాని సత్యప్రసాద్ అని. ఆయన బాగా ఇష్టమైన గేమ్ ఒకటి ఉంది, పేకాట అని. దాన్ని కూడా మీరు స్పోర్ట్స్ కోటాలో చేర్చి బ్రిడ్జ్ కోర్సుగా పెట్టి దాంట్లో కూడా మీరు ఉద్యోగాలు ఇస్తున్నారు అని అంటే అసలు మీరు ఎంత దిగజారిపోయారనేది ఈ రోజు నిదర్శనం. అదేవిధంగా ఈ రోజున 175 నియోజకవర్గాల్లో మా నాయకులందరూ చేస్తున్న ప్రొటెస్ట్కి గాను ఈ రోజున ప్రతి చోట కూడా మీరు టెంట్లు పడేయటం, మా నాయకులను అరెస్ట్ చేయడం ఈ రోజున అంతా చోట చూస్తున్నాం. కాబట్టి దీన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒకటే గుర్తు చెప్తున్నా, ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, మీరు మమ్మల్ని ఈ ప్రజలకి చేస్తున్న మంచిని అడ్డుకొనలేరు. ఎందుకనంటే మీరు మంచి చేయలేదు. మా నాయకుడు 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో మంచి చేసి వచ్చారు. ఇలాగే యువతకు కూడా ఈ రోజు మీరు నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తామని చెప్పి మీరు ఎంత మోసం చేశారు. మా నాయకుడికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ప్రతిదీ చెప్పినట్టుగా ఆయన చేశాడు. ఆయన ఇచ్చిన మేనిఫెస్టోని ఒక ఖురాన్, భగవద్గీతగా, ఒక బైబుల్గా భావించి అది ప్రతిదీ కూడా ఆయన ఆచరించాడు. కానీ ఈ రోజు మీరు ఇచ్చిన మేనిఫెస్టోని గాలికి వదిలేసి ఏ ఒక్కటి కూడా చేయకుండా ఇప్పుడు చూస్తున్నాం డీఎస్సీ. మన రైతులు ఇట్లాగే మాకు మెయిన్ ఆక్వా రైతులు ఉన్నారు ఇక్కడ, మాకు వాళ్ళను కూడా మీరు ఏ రకంగా ధరలు పెంచేసి ఏ రకంగా మీరు పొంగజేస్తున్నారనేది ఈ రోజున అందరూ గమనిస్తున్నాం. కాబట్టి రాబోయే కాలంలో ఒక రేపల్లోనే కాదు 175 నియోజకవర్గాల్లో కూడా మొత్తం కూడా మా నాయకులు కూడా మీ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఒక్క అరాచకాన్ని తిప్పికొడతానికి రెడీగా ఉన్నారు. ప్రజలకి మోసం చేసి అధికారంలోకి వచ్చారు కాబట్టి దాన్ని ప్రశ్నిస్తున్నందుకు గాను మా గొంతు నొక్కాలని చూస్తున్నారు. ఖచ్చితంగా ఏది ఏమైనా సరే లోకేష్ రాజీనామా చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని
చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ నవీన్తో అశోక్, సాక్షి టీవీ, రేపల్లె. డిఎస్సి నియామకాల్లో జరిగిన అవకతవకలపై వెంటనే సీబీఐ విచారణ జరపాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, విద్యార్థులు రెండో రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. తాడేపల్లిగూడెంలోని పోలీస్ ఐలాండ్ సెంటర్ దగ్గర పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు ఆధ్వర్యంలో నేతలు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. డిఎస్సి స్కామ్పై జెన్జీ తరహాలో విద్యార్థులు, యువతతో కలిసి వైఎస్ఆర్సీపీ పోరాటం ఉధృతం చేస్తుందని వడ్డీ రఘురామనాయుడు హెచ్చరించారు. ప్రభుత్వం అంతా కూడా ఇంత అరాచక పాలన ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్లో ఇవాళ ఏదైతే నీట్ ఉందో 20 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకి ఇవాళ అటెండ్ చేస్తే అక్కడ పేపర్ లీకేజ్ అయిందని చెప్తే అక్కడ ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ చేస్తే అక్కడ కాక్రోచ్ అనేటువంటి ఒక విద్యార్థులు ఉద్యమం చేసి ఇవాళ ఏదైతే కమలాన్ని బొజ్జింకలో ఏదైతే కాక్రోచ్ శుభ్రంగా తినేసి ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే కార్యక్రమం చేశారో ఇవాళ జన్ అనే యొక్క కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ నారా లోకేష్ రాజీనామా చేసేంత వరకు ఈ రాష్ట్రంలో ఉధృతంగా మేము ఉద్యమాలు చేస్తాం. ఆయన మెడలు వంచి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా తన కేబినెట్లో ఉన్న తన కొడుకుని విద్యాశాఖ మంత్రి అవినీతి పరుణ్ణి రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తాడేపల్లిగూడెం నుంచి డిమాండ్ చేస్తున్నాం. అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణగదొక్కలేరని ఏలూరు జిల్లా ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పుప్పాల వాసుబాబు కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. డిఎస్సి అక్రమాలు, అవకతవకలపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఉంగుటూరులో రెండో రోజు కొనసాగుతున్నాయి. డిఎస్సి అభ్యర్థులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి పార్టీ ఇన్ఛార్జ్ వాసుబాబు దీక్షలో పాల్గొన్నారు. అంటే వాళ్ళ కొడుకే వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క విద్యాశాఖ కానీ ఇటువంటి అన్ని కూడా అతనే ముఖ్య మంత్రిగా ఉండటం, అతను మంత్రి సమయంలోనే ఈ యొక్క తేడాలు జరగటం తప్పే ఉంది. అతను పెర్ఫెక్ట్ గా చేశానని చెప్తున్నాడు. ఓకే, రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ చేయించిన పెర్ఫెక్ట్ అయితే వాళ్ళు మళ్ళీ అతన్నే మంత్రిని చేయండి. లొసుగులు బయటపడతాయి కదా, ప్రజలకు ఉన్నటువంటి ఈ యొక్క ఇబ్బంది తొలగిపోతుంది కదా, కానీ చేయరు. కారణం ఏంటంటే తప్పులండి వాళ్ళే చేస్తారు. ఎవరిని ప్రశ్నిస్తే వాళ్ళు అరెస్ట్ చేయటం, ఇలా రోజులు కేసు పెడతాం, రాత్రి 12 గంటలకు ఒంటిగంటకి అరెస్టులు చేయటం, ఎక్కడెక్కడ 2-3 రోజులు తిప్పడం, తీసుకొచ్చి మళ్ళీ రిమాండ్ చేయించడం, ఇది ఒక సిస్టమ్గా మాజీ శాసనసభ్యులను అరెస్ట్ చేయటం. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజు కొనసాగుతున్నాయి. పోలవరం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మండిపడ్డారు. నిజంగా ఇప్పటి వరకు ఈ నిరుద్యోగులు కానీ విద్యార్థులకు తెలిసింది ఒకటే, డిఎస్సి అంటే డిఎస్సి పరీక్ష రాయాలి, టెట్ క్వాలిఫై అవ్వాలి. కానీ ఇప్పుడు ఈ సెలక్షన్ కమిటీలో డిఎస్సి రాయక్కర్లేదు, టెట్ రాయక్కర్లేదు, డైరెక్ట్ లోకేష్ సెలక్షన్ కమిటీలో ఎవరైనా టీచర్ అవ్వచ్చు. ఆ టీచర్ భావి పౌరులు తీర్చిదిద్దవలసిన ఆ టీచర్ పోస్ట్ని నువ్వు అన్నాడు వస్తువుల కింద మరి వీధిలో పెట్టి నువ్వు అమ్మేసావు 15 లక్షల నుంచి 20 లక్షల వరకు. అయినా నీకు మరి సమాధానం లేదు. అందుకే ఈరోజు యువత తరఫున పెద్ద ఎత్తున ఈరోజు నిరసనలు, అసహనం, మరి ఈరోజు ధర్నాలతో బయటకు వస్తే చెల్లించలేకపోతున్నాం. తిరిగి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ విద్యార్థుల పక్షాన, యువత పక్షాన నిలబడి పోరాటం చేస్తుంటే వాళ్ళ మీద దాడులు చేస్తాం. నీకు చేతకాక ఈ దద్దల పరిపాలనలో ఈరోజు రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరేదాకా తయారు చేస్తున్నారు. డిఎస్సిలో అక్రమాలకు వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రెండో రోజు వైఎస్ఆర్సీపీ నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలో కాకాణి పూజితతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మీరు కనుక తప్పు చేయలేదంటే మీరు సిబిఐ ఎంక్వైరీ వేయండి. సిబిఐ ఎంక్వైరీని ఎందుకు తప్పించుకోవాలనుకుంటా ఉన్నారు? సిబిఐ ఎంక్వైరీ జరగకూడదని మీరు కోర్టులో ఎందుకు పెద్ద పెద్ద లాయర్లను పెట్టి వాదించుకుంటా ఉన్నారు? సిబిఐ ఎంక్వైరీ మా మీద జరగదని ఎందుకు సంబరాలు చేసుకుంటా ఉన్నారు? మీరు ఇంత పెద్ద ఉద్యమం
సాక్ష్యాలతో సహా మేమిచ్చాం. నేను ఇచ్చినటువంటి సాక్ష్యాలు ఏంటో తెలుసా? ఈ ప్రభుత్వం వెబ్సైట్లో పెట్టింది ఈ పిల్లలకి మేమంతా కూడా ఉద్యోగాలు ఇచ్చినామని. ఆ పిల్లల యొక్క సర్టిఫికేట్స్ని డౌన్లోడ్ చేసుకొని ఆ డౌన్లోడ్ చేసుకున్నటువంటి సర్టిఫికేట్స్లో ఏవైతే ఫేక్ సర్టిఫికేట్స్ ఉన్నాయో, వేరే పేర్లు పెట్టి వేరే వాళ్ళు ఉద్యోగాలు తీసుకున్నారో వాటన్నిటిని కూడా సాక్ష్యాలతో సహా చూపించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ ప్రజలకు తెలియజేసిన తర్వాత అప్పటికి కూడా ఈ రోజుకి కూడా వీరు సిబిఐ ఎంక్వైరీ చేయకపోవడం అనేది ఎంత సిగ్గుచేటు అన్నది మీరు ఒకసారి ఆలోచించండి. మెగా డిఎస్సీ అక్రమాలపై చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎంసీ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల ముందు మెగా డిఎస్సీ పేరుతో ప్రచారం చేసుకున్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను నిట్ట నిలువునా మోసం చేసిందని మండిపడ్డారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నో ఏళ్లు అష్టకష్టాలు పడి చదివిన నిరుద్యోగులను పక్కన పెట్టి ఎలాంటి పరీక్ష లేకుండా టీచర్ పోస్టులు భర్తీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఉద్యోగానికి మంత్రి స్థాయిలో ఉన్న నారా లోకేష్ డబ్బులు వసూలు చేశారు. ఇంతకంటే రాష్ట్రానికి పట్టిన శని వేరే ఏం ఉండదన్నారు భూమన. కేంద్రంలో అక్కడ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు నైతిక బాధ్యత వహించి. ఆ విధంగా నువ్వు కూడా బాధ్యత వహించి, నైతికంగా కాదు, నువ్వు నిజంగా బాధ్యుడు కాబట్టి బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పి మేము పోరాడుతూ ఉన్నాం. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. ఏదో 10వ తేదీ ర్యాలీ అయిపోతేనే మళ్ళీ అయిపోతుందిలే అని లోకేష్ ఆలోచిస్తూ ఉండొచ్చు. ఇది ఆగదు. ఆ తర్వాత కూడా రకరకాల ఉద్యమాలు దీని మీద చేస్తాం. తప్పకుండా మా ధ్యేయం అతను రాజీనామా చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాం. విద్యార్థులు, యువత జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు మాజీ మంత్రి ఉష శ్రీచరణ్. నారా లోకేష్ కు మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సీలో అవకతవకలపై శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో చేపట్టిన నిరాహార దీక్షలో ఉష శ్రీచరణ్ పాల్గొన్నారు. యువతకు అన్యాయం చేసిన మంత్రి నారా లోకేష్ తగిన ఫలితం అనుభవిస్తారన్నారు. విద్యార్థులు, యువతకు వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. డిఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి. నిజమైన అభ్యర్థులకు ఉద్యోగాలు రాలేదన్నారు. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట 2వ రోజు కొనసాగుతున్న వైఎస్ఆర్సీపీ నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. డిఎస్సీలో అక్రమాలకు నారా లోకేష్ బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.